అలాగే వికల్పం అయిన తర్వాత నిద్ర. మిగతా వృత్తి అంటే బాగుంది కానీ నిద్ర వృత్తి ఏమిటండి? వృత్తులు అయిపోవటం కదా నిద్ర. వృత్తి ఉంటే నిద్ర ఏంటి? ఇంకా తెల్లవారులు వృత్తిలో ఉన్నట్ట పేకాట. నిద్ర ఏం పడుతుంది? వాడి కర్మట్ల కాలింది. అది కాదు నిద్ర. మీకు తెలుసునా నిద్ర ఉన్నట్లు? తెలిస్తే నిద్ర ఎట్లా అవుతుంది? 2 పాయింట్లు నిద్రకి. మీరు నిద్రపోతున్నట్లు మీకు తెలుసునా? తెలిస్తే అది నిద్ర ఎట్లా అయింది? నిద్ర. కానీ ఇందులో వీడియో ఉంటాయంటే నిద్ర పోతున్నట్లు తెలియదు కానీ అంతకుముందు నిద్రపోయినట్టు తెలుసు. ఎలా తెలుసు అంటే ఒకానొక అనుభూతి విశేషం మనకు కలిగింది అంతకుముందు. దానికన్నా వేరుగా అనుభూతి మెలకువ. ఇది మెలకువలోకి వచ్చాక మనం అంతకుముందు దేనికన్నా వేరైన అనుభూతి కలిగింది అని మనం తెలుసుకుంటున్నాం కదా. అలా తెలుసుకుంటానికి వీలైనటువంటి చిత్తవృత్తి పేరు నిద్ర అంటాడు. అది అంటే అసలైన సైకాలజీ అంటే ఇది. ఇప్పుడు 20వ శతాబ్దంలో మనం యూనివర్సిటీల్లో చదువుకునే సైకాలజీ ఉట్టి తుక్కు సైన్స్. దానివల్ల ఎవరికి ఏం ఉపయోగం ఉండదు. కోపడకండి. ఉపయోగం ఉందని చెబితే నేను వాళ్ళ దగ్గర నేర్చుకుంటాను. అంటే ప్రపంచంలో ఉన్న సమస్యలన్నిటికీ ఇందువల్ల జరుగుతున్నది అని చెప్పగలిగిన స్థితిలో ఉంది మోడర్న్ సైకాలజీ. వీటికి పరిష్కారం ఏమిటి అంటే ఏమీ లేదు మోడర్న్ సైకాలజీ. కెస్టాచాలకి నిద్ర పట్టదట అంటే ఎందుకు పట్టదో చెప్పగలడు సైకాలజీ. కానీ నిద్ర పట్టాలంటే ఏం చేయాలో చెప్పలేడు. ఇంకెందుకు అడుగుతున్నాం? ఇది కాక అసలు సైకాలజీ అంటే అర్థం ఇది. ప్రాచీన కాలంలో సమస్త జాతులకు ఈ శాస్త్రం తెలుసు. కొన్ని లక్షల మాటలు నరజాతి ఈ శాస్త్రాలని నేర్చుకుంటాం మర్చిపోవటం ఇప్పుడు మళ్ళీ కొత్తగా నేర్చుకుంటూ ఉంటే అందులో తుక్కు సరుకు కొత్తగా మొట్టమొదటి నేర్చుకునే సరుకు పేరే 20th century సైకాలజీ అంటాం. అంటే అబ్సల్యూట్లీ యూస్లెస్, గుడ్ ఫర్ నథింగ్ సైన్స్. అందుకనే జ్వాలాకూలుడు మొదలైనటువంటి మహానుభావులు ఏం చేశారంటే 20వ శతాబ్దంలో ఈసాటరిక్ సైకాలజీ అని మళ్ళీ వేరే 2 వాల్యూమ్స్ రాశారు. న్యూ ఈరా సైకాలజీ అంటే నవయుగమునకు సంబంధించిన. నవయుగం అంటే ఎర్రయుగము పచ్చయుగము కాదు. 21వ శతాబ్దంలో శుద్ధ స్ఫటిక సంకాశమైనటువంటి యుగం వస్తుంది. దానికి సంబంధించినటువంటిది. ఈ రంగుపూతల యొక్క రాజకీయ యుగాలు కావు. అన్ని రంగులకి ఏకత్వం పొందినటువంటి స్వచ్ఛమైనటువంటి యుగం రాబోతుంది. ఏ యుగంలో అయితే ఈ యుద్ధములు రాజకీయములు మతములు ఇవన్నీ కూడా పశుధర్మములని తెలుసుకుంటారో అలాంటి యుగం మళ్ళీ వస్తుంది. దానికోసం ఈ శాస్త్రాలు. వాటికి ఈ జ్వాలకూలుడు ఏం చెప్పాడంటే ఈసోటరిక్ సైకాలజీ అంటే అంతర్ద్రష్టృత్వములకు సంబంధించిన మనస్తత్వ శాస్త్రం. అంతరంగంగా దర్శనం చేసుకునేటువంటి వాడికి కావలసిన సరి అయిన మనస్తత్వ శాస్త్రంలో ఇవన్నీ ఇస్తారన్నమాట. నిద్ర అనేటువంటి దానికి అర్థం అది. నిద్ర ఉందని మనకి మెలకువ వచ్చాక తెలుస్తుంది. కానీ దేని వల్ల తెలుస్తుంది మెలకువ వచ్చాక? నిద్ర అంటే అసలు తెలియటానికి వీలు లేదు అన్నది నిద్రపోతూ ఉండగా తెలియటానికి వీలు లేదు. కానీ నిద్ర నుంచి మెలకువ వచ్చిన తర్వాత తెలియటానికి వీలుంది అంతకుముందు నిద్రపోయామని. అందుచేత అది కూడా ఈ చిత్తవృత్తులైనటువంటి స్థితులలో ఒక స్థితి. అది నిద్ర అంటే.